అందరికీ నమస్కారం. మనము ఇంతవరకు ఒక్క రోజుకు ఒక్క శ్లోకం అని భగవద్గీత శ్లోకాలను పంచుతూ వచ్చాం. కానీ ఈరోజు నుంచి మనం కొంచెం కొత్తగా భగవద్గీతలోని వాస్తవాలు అంటే ఫ్యాక్ట్స్‌ను గూడా తెలుసుకోబోతున్నాం. ప్రతిరోజు కేవలం శ్లోకం మాత్రమే కాకుండా, ఆ శ్లోకం వెనుక ఉన్న విశేషాలు, చిట్కాలు, జ్ఞానం కూడా తెలుసుకుంటాం. మీకు తెలుసా? భగవద్గీతలోని మొత్తం 700 శ్లోకాలు కేవలం 45 నిమిషాల్లోనే చెప్పబడ్డాయి. కురుక్షేత్ర యుద్ధరంగంలో నిరంతర యుద్ధం, శత్రువుల శబ్దం, సైనికుల గర్జన. ఆ మధ్యలో అర్జునుడు తన బాణం వదిలి భయంతో, సందేహంతో నిలిచాడు. కృష్ణుడు మాంత్రికంగా ఏమీ చూపలేదు. కానీ అతనికి ఇచ్చింది స్పష్టత, ధైర్యం, నిజం. అతి చిన్న సమయం అంటే 45 నిమిషాలలో అర్జునుడి మనసు భయంతో నుంచి జ్ఞానవంతుడిగా మారిపోయింది. అది భగవద్గీత యొక్క శక్తి. వేల ఏళ్ల తర్వాత కూడా మన జీవితానికి మార్గదర్శకమవుతుంది. కృష్ణుడు చెప్పిన ప్రతి శ్లోకం మన జీవితానికి మార్గం చూపుతుంది. మనస్సులో మార్పు ముఖ్యం. ఏ ఒక్క దినం అయినా గీతని చదవడం ప్రారంభించండి. థ్యాంక్ యూ.